ఏమండోయ్, కోయంబత్తూరు బనానా మిల్క్ జ్యూస్ సెంటర్లో ఎలా తయారు చేశారో నేను కూడా అలాగే తయారు చేశానండి. బనానా జ్యూస్ అంటే అదిరిపోయేలా ఉండాలి, అది తాగితే మనం అందంగా కూడా కనపడాలి. ఈ బనానా జ్యూస్ తయారు చేయడం మాత్రం మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. చిల్లర రూపాయే కదా అని చులకన చూడకండి ఉండోయ్. జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఆ చిల్లర నిన్ను కాపాడుతుంది. దుబారా ఖర్చు కోసం తగ్గించుకుంటే పొదుపు అలవాటైపోతుందండి. ఒక్కొక్క బియ్యం గింజ కూడా పెడితే కిలో అవ్వచ్చు, కిలో తగ్గట్టు కిలో ఓరకు పెట్టేస్తే దాది 25 కిలోలు అవ్వచ్చు, కింటా కూడా అవ్వచ్చండి. రూపాయి కూడబెట్టామనుకో లక్షైనా ఆశ్చర్యపోనక్కర్లేదండో. పేదరికంలో పుట్టిన వారు ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవచ్చు, కానీ మనసుకు మించిన బాధ్యతలు మోస్తూ ఉంటారండి మన మధ్యతరగతి వాళ్ళము. ఇలా మనమనే కాదు, చాలామంది మధ్యతరగతుల మనం ఇలాగే ఉంటాం. అమ్మో పేదరికంలో పుట్టిరు, వీడు ఏమన్నా హైట్ పెరిగాడా అంటారు. దానికంటే ఎక్కువ గుండెల్లో ఎన్ని బాధలు, కష్టాలు, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయండి. మరి నా మనసులో నీపై ఉన్న ప్రేమ నీ మనసులో నాపై లేనప్పుడు నేను ఎందుకు ప్రేమిస్తున్నాను నిన్ను అని క్వశ్చన్ చేసుకుంటాం కదా అప్పుడప్పుడు. ఎప్పటికి అర్థం కాదండి వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి. మన మాట మనమే చెప్పుకోవాలి, మన మాట మనమే వినుకోవాలి తప్ప వాళ్ళకి అర్థం కాదండి. మరి ఇది జ్యూస్ సెంటర్ల కంటే అద్భుతంగా చేసిన ఈ బనానా జ్యూస్ ఏ విధంగా ఉందో ట్రై చేసి కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఏ విధంగా అయినా మర్చిపోతున్నారు. అప్పుడప్పుడు లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి. ధనం బలం ఉన్నవాడితో కాదు, మించిన గుణం ఉన్నవాడితో స్నేహం చేయి. కష్టంలో నిన్నెప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడండి. ఎందుకంటే నాకు ఒక మంచి స్నేహితురాలు ఉన్నారండి. తను అయితే నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారండి. తన పేరు అవసరం వచ్చినప్పుడు చెప్తానండి, ఇప్పుడు కాదు. తనంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఆయన తర్వాత తనే నా ప్రాణ స్నేహితురాలండి. చాలా మంచి అమ్మాయి, చాలా బాగా చేస్తుంది. కొత్త రెసిపీతో మీ ముందుంటా, సరికొత్త వంటతో మీ ముందుంటా. బాయ్ బాయ్.